అమరావతి రాజధాని ఫేజ్ 2 13 గ్రామాల్లో 35,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏకి అనుమతించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ గ్రామాల్లో 80% మంది రైతులు ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అయితే మరో 20% మంది తుగ్లక్ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళంతా మేము భూములు అయితే ఇవ్వం, మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాబోతా ఉంది, ఆయన వస్తే రాజధాని ఇక్కడ ఉండదు, రుషికొండకి వెళ్ళిపోద్ది అని విషప్రచారం చేయడంతో పాటుగా ఆ 13 గ్రామాల్లో మైకులు పెట్టి చీకటబడిన తర్వాత, రైతు సోదరులారా, మీరు రాజధాని విస్తరణకి భూములు ఇవ్వవద్దు, భూములు ఇస్తే 2019 నుంచి 2024 దాకా 29 గ్రామాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మీరు స్వయంగా చూశారు. రాబోయే 4 సంవత్సరాల తర్వాత రాబోయేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటూ మైకుల ద్వారా గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? రెవెన్యూ అధికారులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కనీసం వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ విధంగా రైతుల మనసుల్లో విషం నింపుతూ వారిని భయాందోళనకు గురిచేస్తూ, మేము అధికారంలోకి వస్తే ఇక్కడ రాజధాని ఉండదు అంటూ చేస్తున్న విష ప్రచారాన్ని మీరు కూడా ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో మీద ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అమరావతి రాజధాని విస్తరణే కాదు, అసలు అమరావతి రాజధానిగా ఉండడమే కొందరికి నచ్చడం లేదు. ఇప్పటికీ రుషికొండ ప్యాలెస్కి వెళ్ళాలని తహతహలాడుతూ ఉన్నారు. ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా ఈ పేటీఎం బ్యాచ్ ఇంకా సిగ్గు తెచ్చుకోలేదంటే వారు మారతారు అని ఆశించడం అత్యాశ అవుతుంది. ఒక్కసారి మీరు ఈ వీడియో గమనించండి, తర్వాత కామెంట్ చేయండి. తదుపరి గ్రామ రైతులకు మరియు ప్రజానికానికి మనది, మన గ్రామంలో భూములను ల్యాండ్ పోలింగ్ లో తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న నేపథ్యంలో ఇది రైతులకు నష్టదాయకం. మరియు 11 ఏళ్ల క్రితం తుళ్లూరు మండలంలో రైతులు ఇచ్చిన భూములకి ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అప్పజెప్పలేదు. అసలు ఏ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా రైతులకు తెలియదు. ఏ ఫ్లాట్స్ కూడా రైతులకు అప్పజెప్పక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,00,000 ఎకరాల భూమిని పోలింగ్ లోకి కావాలని ప్రభుత్వం కోరుతున్నారు. అవి పుకార్లు వస్తున్న నేపథ్యంలో గ్రామ రైతులు ఆందోళనలో ఉన్నారు. కావున తదుపరి గ్రామ రైతులు పోలింగ్ కి అనుకూలంగా లేరు, పోలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. కావున రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము.